ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేస్తున్నా నేను. కంటెంట్ క్రియేటర్కి వీడియో క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో సౌండ్ క్వాలిటీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ప్యాకింగ్ చూసుకుంటే మాత్రం ఫుల్ రాయల్టీ ఇచ్చేసిండు. ఇప్పుడు ఇందులో మోడ్స్ ఇట్లా చూపెడతాను. ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ ట్యాప్ చేస్తే నాయిస్ క్యాన్సిల్ ఏదైనా యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు డబుల్ ట్యాప్ చేస్తే రివర్బ్ మోడ్ అంటారు. మొత్తం ఇది ఒక సినిమాటిక్ ఎఫెక్ట్స్ లో ఇట్లా వాయిస్ వచ్చినట్టు వచ్చేస్తుంది. ఇది రీసౌండ్ ఇప్పుడు చూసుకుంటే ఎట్లుందో కామెంట్ చేయండి ఇది ఈ మోడ్ ఫీచర్ అనేది. ఇప్పటివరకు నేను మాట్లాడింది బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ ఐఓఎస్ కి డైరెక్ట్. బట్ ఇప్పుడు వచ్చేసరికి డిజిటెక్ DM116 మైక్రోఫోన్ తోటి అనమాట మాట్లాడేది. జస్ట్ డిఫరెన్స్ ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అందరికి. ఈరోజు అయితే గాట్ సంథింగ్ సూపర్ క్రేజీ గ్యాడ్జెట్ అనమాట ఫర్ బ్లాగర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్కి. నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year దాటింది. నా ఫస్ట్ మైక్ అనమాట ఇది, వైర్లెస్ మైక్ డిజిటెక్ WM116 డిజిటెక్ మైక్ వైర్లెస్. వన్ ఆఫ్ ది బెస్ట్ గ్యాడ్జెట్ అనమాట అండర్ బడ్జెట్లో. ఇది చూసుకుంటే ఇది వైర్లెస్ మైక్ టోటల్ అండ్ ఫుల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ ఉంటుంది. 2-in-1 wireless microphone system for smartphones and cameras and like 360 degrees Insta 360 or GoPro అన్ని కెమెరాస్కి షూటబుల్ అయిపోతుంది. ఇది వైర్లెస్గా 40 meters అనేది రేడియస్లో మనకి సౌండ్ క్లారిటీ వచ్చేసిద్ది అనమాట. అండ్ 2.4G వైర్లెస్ మైక్రోఫోన్. ఇది రన్ టైం వచ్చేసరికి 6 hours ఉంటుంది. అండ్ 360 degrees ఈజీగా ఆడియో క్యాపబుల్ అయిపోతుంది విత్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి. బట్ 2 transmitters 1 రిసీవర్ వస్తుంది. రిసీవర్ అనేది ఫోన్ కనెక్ట్ చేసి జస్ట్ యూజ్ చేసుకోవడమే, డైరెక్ట్ సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేస్తున్నా నేను. ప్యాకింగ్ చూసుకుంటే మాత్రం ఫుల్ రాయల్టీ ఇచ్చేసిండు. సింపుల్గా డిజిటెక్ అండ్ లుకింగ్ గుడ్ అనమాట, లుకింగ్ టూ ప్రిటీ. ప్యాకింగ్ కూడా మస్తు సేఫ్టీ ఇచ్చేసి స్పాన్స్ తోటి వితౌట్ ఎనీ డ్యామేజెస్. ఇట్లా ఫస్ట్ ఇది బాక్స్ చూసుకుంటే చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఈజీ టు క్యారీ ఎనీవేర్, పాకెట్ ఫ్రెండ్లీ అనమాట. ఈవెన్ మన ఫింగర్ అంత సైజ్ ఉంటుంది మా అంటే పాకెట్ ఫ్రెండ్లీ. అండ్ ఇక్కడ స్క్రీన్ కూడా ఉంది, మేబీ ఛార్జింగ్కి కావచ్చు, ఐ థింక్ సో. ఇది ఓపెన్ చేసేస్తున్నాను అయితే. ఇందులో తీసుకుంటే 2 transmitter అండ్ 1 రిసీవర్. ఇది ప్యాకింగ్ అయితే ఇట్లా ఇచ్చేసింది. క్రేజీ అంటే క్రేజీగా ఉంది మొత్తం. ఇది ఈవెన్ 1 rupee కానంత సైజ్ కూడా లేదు ఇది ఒక మైక్ వచ్చేసరికి. అండ్ రిసీవర్ వచ్చేసరికి కూడా చాలా చిన్నగా ఉంది, ఈజీ టు క్యారీ. అండ్ ఇందులో యాక్సెసరీస్ ఇలా చూసుకుందాం ఏమేమి వచ్చినాయో. ఈ ట్రాన్స్మిటర్ చూసుకుంటే మొత్తం మ్యాగ్నెటిక్ అనమాట, డైరెక్ట్ ఈజీగా క్యాపబుల్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఇక్కడ క్యారీ చేయాలనుకున్న లైక్ లోపల నుంచి ఇట్లా డైరెక్ట్ పెట్టేసేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేసుకొని మాట్లాడవచ్చు అనమాట. ఏమేమి వచ్చినా చూసుకుందాం ఇంకా మనం టోటల్గా యాక్సెసరీస్ ఇలా అనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ మేము క్లారిటీగా చూసుకుందాం. అండ్ ఇది వచ్చేసరికి యాక్సెసరీస్ నార్మల్గా వైర్లెస్ ఛార్జింగ్ కేబుల్ అండ్ సంథింగ్ ఏమేమి ఉన్నవి. ఒకటైతే C2C కనెక్టర్ వచ్చింది. ఐ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్, బట్ చూద్దాం మొత్తం ఒకసారి ఓపెన్ చేసి. మనం మైక్కి పెట్టుకోవడానికి ఇది కూడా వచ్చింది పైనంగా, లైక్ ఫుల్ ఆఫ్ సాఫ్ట్ కూడా ఉంది, బాగుంది. ఇది కూడా క్వాలిటీ అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు, గుడ్ క్వాలిటీ. అండ్ సమ్ మోర్ ప్రొడక్ట్స్. 1 C2 లైట్నింగ్ కనెక్టర్ ఫర్ iOS. ఇది కూడా బెటర్, క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మొత్తం OTGs ఇట్లా బాగున్నాయి క్వాలిటీస్. అండ్ ఈ క్లిప్స్ కూడా వచ్చేసినాయి. ఒకవేళ మనం ఈ మైక్కి ఇది మ్యాగ్నెటిక్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ ఈ క్లిప్ ద్వారా కూడా పెట్టేసుకోవచ్చు, లైక్ షిప్ చేయడం. డైరెక్ట్ ఇక్కడ మనం ఈజీ క్యారీ చేసుకోవచ్చు. ఒకవేళ మ్యాగ్నెటిక్ తోడు మనకి ఇబ్బంది అనుకుంటే దీనికే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం ఫోన్కి కనెక్ట్ చేసి చూసేద్దాం. మైక్ అయితే ఆన్ చేస్తాను నేను. మీటర్ ఆన్ చేస్తున్నాను ఒకటి. ఇదైతే ఆన్ అయిపోయింది. ఇందులో మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకటి కనెక్ట్ అయిపోయింది, ఇంకొకటి నాయిస్ క్యాన్సిలేషన్ది, అండ్ అనదర్ నాకు అంత ఐడియా లేకుండా మొత్తం నేను చూసుకొని చెప్తాను. ఇప్పుడైతే నేను ఫోన్ అనేది ఫిట్ చేసేస్తా. ఐమ్ క్యాప్చరింగ్ ది వీడియో ఫ్రమ్ దిస్ వన్.
ఇలా పట్టుకోండి. జస్ట్ వీడియో ఆన్లోనే ఉంది, నేను డైరెక్ట్ కనెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకోండి మొత్తం ఇది జస్ట్ సింపుల్ ఇట్లా కనెక్ట్ చేసుకోవడం, మనకి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ యూ కెన్ సీ హియర్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే ఈ లైటింగ్స్, ఈ మోడ్స్ అనేవి చూపెట్టాయి కదా, ఇవే మోడ్స్ మొత్తం. సో వాల్యూమ్కి ఎన్ని ట్రాన్స్మిటర్ కనెక్ట్ అయింది, ఇక్కడ 1 2 అని బ్లూ లైట్ ఉంది కదా. ఇప్పటివరకు నేను మాట్లాడింది బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ ఐఓఎస్కి డైరెక్ట్. బట్ ఇప్పుడు వచ్చేసరికి డిజిటెక్ DM116 మైక్రోఫోన్ తోటి అనమాట మాట్లాడేది. జస్ట్ డిఫరెన్స్ ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నాను టోటలీ. అండ్ ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ అది ఆన్ చేశాను. ఇప్పుడు సౌండ్ ఎట్లుందో అది కూడా కామెంట్ చేయండి, డిఫరెన్స్ ఎట్లుందో టోటలీ. అండ్ ఇక్కడ నాకు ఫ్యాన్ సౌండ్ ఇట్లా వస్తున్నాయి మొత్తం టోటలీ. నాయిస్ అయితే ఉంటుంది ఇంతకుముందు వీడియో, బట్ ఇప్పటి నుంచి అయితే కొంచెం క్లారిటీ ఉంటుంది. అండర్ బడ్జెట్లో బెస్ట్ మైక్ అనమాట చెప్పుకోవాలంటే. ఎవ్రీథింగ్ లైక్ సూపర్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ ఇట్లా. వెయిట్ చేయండి, ఇది కూడా నేను వేసేస్తాను. ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా పెట్టుకొని ఇట్లా మాట్లాడుకోవచ్చు మనం, ఈజీ టు యూజ్ అనమాట. మీకు లైట్నింగ్స్ ఇట్లా బటన్స్ డైరెక్ట్ బయట నుంచే ఉంటాయి. ఇక్కడ పెడితే ఏంటంటే ఇంకా కొంచెం వాయిస్ అనేది తగ్గుతుంది అనుకుంటా, ఐ థింక్ సో. దట్స్ వై దే మేడెడ్ దిస్. అండ్ నాకైతే ప్రోడక్ట్ మస్తు అంటే మస్తు సాటిస్ఫైడ్, బికాస్ ఆఫ్ లైక్ ప్రీమియం క్వాలిటీలో లగ్జరీగా మంచి చాలా స్మాల్ సైజ్ పాకెట్ ఫ్రెండ్లీ సైజ్ ఇచ్చిండు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా సింపుల్ ఇక్కడ సైడ్కి పిన్ ఇచ్చేసిండు. ఒక బెస్ట్ అండర్ బడ్జెట్లో ఒక వ్లాగింగ్కి కానీ రియల్ కంటెంట్ క్రియేటర్ కానీ మైక్ కావాలి, జస్ట్ గో ఫర్ దిస్ డిజిటెక్ DMW115 అండ్ 116 మోడల్ ఉంటాయి అండర్ బడ్జెట్లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్రోఫోన్ వైర్లెస్. ఇట్స్ గుడ్ ఫర్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ఎవ్రీథింగ్. మనకి కంటెంట్ క్రియేటర్కి వీడియో క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో సౌండ్ క్వాలిటీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మనకి ఇందులో వచ్చిన గ్యాడ్జెట్స్ అయితే ఇవన్నమాట. ఇది వచ్చేసరికి C2C OTG అండ్ ది క్లిప్స్ అనమాట. మనం దీన్ని మైక్రోఫోన్ డైరెక్ట్ కనెక్ట్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ మొత్తం ఈజీగా స్టాప్ అయిపోతుంది అనమాట. చూసుకోండి ఒకసారి ఎట్లా ఉంటుందో, స్ట్రిప్ అయిపోతుంది. అండ్ బెస్ట్ క్వాలిటీ, హై క్వాలిటీ డిజైన్ తోటి మంచి స్టాండర్డ్గా ఉందన్నమాట ఇది వచ్చేసరికి. అండ్ దిస్ ఈస్ ది బాక్స్. ఇది మన ఫింగర్ సైజ్ కూడా లేకుండా ఇది ఎంత ప్రీమియం ఇచ్చిన, పాకెట్ ఫ్రెండ్లీగా, ఈజీ టు క్యారీ ఎనీవేర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఛార్జింగ్ కేబుల్ USB అండ్ USB to C డైరెక్ట్ మనకి ఇక్కడ ప్లగ్ ఇన్ చేసేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది అప్ టు 6 hours వరకు బ్యాటరీ లైఫ్ టైం ఉంటుంది. అండ్ జస్ట్ 3.5 hours ఛార్జ్ చేస్తే చాలు, అప్ టు 6 hours బ్యాటరీ లైఫ్. అండ్ మంచిగా క్వాలిటీ తోటి యూజ్ అయిపోతుంది అనమాట మనకి. బాక్స్ కూడా మంచిగా మొత్తం ఇచ్చేసిండు. 40 meters 40 వైర్లెస్ ట్రాన్స్మిషన్, 40 meters అండ్ 2.44 టోటల్గా అయితే ఇవి అయితే అన్బాక్సింగ్ వచ్చేసినాయి అనమాట. టోటల్ డిజిటెక్ DWM116 అయితే అన్బాక్సింగ్ చేసేసిన. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. క్వాలిటీ వచ్చేసరికి సూపర్ ఉంది. అండర్ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్ ఫర్ వ్లాగింగ్ అండ్ కంటెంట్ క్రియేటర్కి మైక్ చాలా ఇంపార్టెంట్. అండర్ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్ డిజిటెక్. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ నాకు యాజ్ ఏ బిగినర్ వ్లాగింగ్ చేస్తున్నా కదా, ఒక కంటెంట్ క్రియేటర్గా చెప్తున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్, ఎందుకంటే చాలా అంటే చాలా బెటర్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఈజీ టు క్యారీ ఎనీవేర్, పాకెట్ ఫ్రెండ్లీ. అండ్ క్వాలిటీ చూసుకుంటే ప్రీమియంగా చాలా బాగుంది. ఇప్పుడు సౌండ్ కూడా చూడండి ఎట్లా వస్తుందో మీరే చెప్పండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తున్నాను నేను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయింది, పైన ఫ్యాన్ తిరుగుతుండే అండ్ సరౌండింగ్ రేడియస్ కూడా ఇట్లా వస్తుంటుంది మీకు సౌండ్. అండ్ ఈ ట్రాన్స్మిటర్లో వచ్చేసరికి 3 ఫీచర్స్ ఉంటాయి. 1 రిసీవర్ ఉంటుంది, అందులో ఒకటే ఫీచర్ లైక్ సౌండ్ ఇంక్రీజ్ చేసేది తగ్గించేది, ఏ ట్రాన్స్మిటర్ కనెక్ట్ అయిందని దాంట్లో వస్తుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నాను. సౌండ్ ఎట్లుందో చూడండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేసిన, వాయిస్ క్లారిటీ అనేది చాలా డిఫరెన్స్ అయి ఉంటుంది. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇందులో ఇంకొక మోడ్ ఉంటుంది, రివర్బ్ మోడ్. ఇప్పుడు ఇది ఆన్ చేస్తా ఇంకా చాలా బాగుంటుంది, ఒకసారి వినండి. ఇప్పుడు అనేది రివర్బ్ మోడ్ అనేది ఆన్ అయింది. ఇప్పుడు ఈ సౌండ్ చూసుకొని మీకు ఎట్లా డిఫరెన్స్ అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఏ సౌండ్ బాగుంది, నాయిస్ క్యాన్సిలేషన్, రివర్బ్ మోడ్ అని. ఈ మోడ్ అనేది కొన్ని సినిమాటిక్ వీడియోస్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ లైక్ ఎనీ ఒక కంటెంట్ తీస్తున్నప్పుడు, ఒక రీల్ తీసుకున్నప్పుడు ఇట్లా ఈ వాయిస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒక బేస్ టైప్ లో వస్తుంటుంది. అండ్ థర్డ్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఇది చాలా అంటే చాలా బెటర్ ఫీచర్, నాకు ఇది మంచిగా అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది మైక్రోఫోన్స్ లో 3 ఫీచర్స్ ఉంటాయి. 1 రిసీవర్ ఉంటుంది, అందులో ఒకటే ఫీచర్ లైక్ సౌండ్ ఇంక్రీజ్ చేసేది తగ్గించేది,
ఈ ఫీచర్ ఉండదన్నమాట. ఇప్పుడు రిమోట్ మోస్ట్ ఆఫ్ ది మైక్రోఫోన్స్ లో ఈ ఫీచర్ ఉండదు, థర్డ్ ఫీచర్. మనం ఇందులో నుంచి మ్యూట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం మాట్లాడుకోవద్దు అనుకున్న, ఇఫ్ ఎనీథింగ్ లైక్ ఏమన్నా ఇంటర్వ్యూస్ ఇట్లా తీసుకుంటున్నప్పుడు కూడా మనం ఒక 1 సెకండ్ మ్యూట్ లో పెట్టుకోవాలంటే ఇది త్రిబుల్ ట్యాప్ చేస్తే మ్యూట్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు నేను చేస్తా చూడండి ఒకసారి. ఇప్పటివరకు నేను ఏం మాట్లాడింది వినపడలేదు కదా. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినాం కాబట్టి బ్లూ లైట్ వెలుగుతుంది. అండ్ మనం త్రిబుల్ టైం మ్యూట్ చేసినప్పుడు ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది. ఒకసారి చూడండి, మ్యూట్ చేస్తాను మళ్ళీ, రెడ్ లైట్ అనేది వస్తూ ఉంటుంది. మళ్ళీ బ్లూ లైట్లోకి చేంజ్ అయిందంటే నేను ఇప్పుడు మ్యూట్లో అన్మ్యూట్ చేసేసిన అనమాట. ఈ ఫీచర్స్ అనేది చాలా బాగా నచ్చినాయి నాకు. జస్ట్ ఈ చిన్న ట్రాన్స్మిటర్లో మనకి ఇంత బెటర్ ఫీచర్స్ ఇవ్వడం, ఈవెన్ వన్ రూపీ కాయిన్ అంత సైజ్ కూడా లేకుండా ఇది ఫీచర్స్ అనేది చాలా బాగుంది. రివర్బ్ మోడ్ అయితే నాకు ఎక్సలెంట్ నచ్చింది. ఇప్పుడు జస్ట్ ఒక ట్రయల్ కోసం అని ఎట్లా వస్తుందని వీడియో చూసాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్. మీకు ఎట్లా అనిపించిందో జస్ట్ కామెంట్ డౌన్. అండ్ మ్యాగ్నెటిక్ తీసుకుంటే స్టాండర్డ్ హెవీగా ఉంది, ఎక్కడికి పోదనమాట. మనం ఎప్పుడైనా బ్లాగింగ్ చేసేటప్పుడు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం స్టే అప్డేటెడ్. అండ్ మోర్ ట్రావెలింగ్ వీడియోస్ అండ్ కంటెంట్ క్రియేటింగ్ మొత్తం చేస్తూ ఉంటాను. మీకు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.